జేన్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలోని విశేషాలు. అక్షర యోధుడు ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతి పట్ల తెలుగు జాతి ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన రామోజీరావు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రామోజీరావు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ అఖిలపక్షం నాయకులు, పత్రికా ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈనాడు పత్రిక, ఈటీవీ ఛానళ్లతో తెలుగు ప్రజలకి రామోజీరావు అందించిన సేవల్ని ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు కొనియాడారు. 1000 మందికి సమానంగా రామోజీరావు జీవించారని కొనియాడారు. వివిధ సంస్థలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించి 1 కోటి మంది జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. రామోజీ ఫిలిం సిటీని నిర్మించి తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పారన్నారు. తెలుగు జాతికి ఆయన ఎనలేని సేవ చేశారని, తెలుగు జాతికి ఆయన లేని లోటు తీర్చలేనిదని దిగ్భ్రాంతం వ్యక్తం చేశారు. రామోజీరావు జోహార్. రామోజీరావు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. ఒక వ్యక్తిగా ఎలా బ్రతకొచ్చు, ఎలా 1 కోటి మందికి 1 కోటి కాంతులు నింపచ్చు అని ఈనాడు పేపర్ ద్వారా కానీ మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా పత్రికా రంగాన్ని ప్రవేశపెట్టి మరి దాన్ని బట్టి ఇంకా అనేక సంస్థలు ఈనాడు ఈటీవీ ఛానల్స్ కానివ్వండి, మీడియా ద్వారా కానివ్వండి, మార్గదర్శి కానీ ఇలా అనేక సంస్థలను ఏర్పాటు చేసి 1 కోటి మందికి 1 కోటి కాంతులు అనే విధంగా ఎన్నో కుటుంబాలలో ఉపాధి నింపిన వ్యక్తి మహనీయుడు రామోజీరావు గారు. మరో ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి యువత వెలుగొచ్చని చెప్పడానికి అతిశయోక్తి లేదు. వారి స్వర్గస్థులైన సందర్భంగా చింతిస్తూ మరి వారికి స్వర్గలో ప్రాప్తి కలగాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గారి యొక్క మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఎందుకంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ధ్యేయంగా ఆ ప్రభుత్వాల యొక్క అధినేతలతో మాట్లాడుతూ రాజకీయ నాయకుడు కానప్పటికీ అభివృద్ధిలో ఎన్నో సందర్భాలలో తెలుగు రాష్ట్రాలకు ఎన్నో అవకాశాలను సమకూర్చిపెట్టినటువంటి వారు రామోజీరావు గారు. అలాగే చలనచిత్ర రంగాన్ని కనుక చూసుకున్నట్టయితే చలనచిత్ర రంగానికి మద్రాస్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. దాన్ని తెలంగాణ తీసుకురావడం గర్వకారణం. ఈ సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళి అర్పిస్తాం. ఈనాడు అధినేత స్టేషన్ రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరం. ఈ ఉమ్మడి రాష్ట్రంలో అనేక సేవలు అందించి తమ సమాజం కోసం ఉపయోగపడ్డారు. అదేవిధంగా పత్రికా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ చాలా మందికి ఉపాధి రంగంలో కానీ అనేక మంది ఉపాధి లక్షలాది మందిని ఆదుతున్న వ్యక్తి రామోజీరావు గారు. ఈ రోజున రామోజీరావు గారు లేకపోవడం చాలా బాధాకరం. అట్లాంటి మంచి అక్షర యోధుని పోగొట్టుకోవడం సమాజం కూడా తీరంతో భావిస్తుంది. అదేవిధంగా వారి స్ఫూర్తి తీసుకొని మనమందరం ముందు రామోజీరావు అంటే ఒక 1000 మంది హార్డ్ వర్కర్స్ ఎంత పని చేయగలుగుతారో వాళ్ళ జీవితకాలంలో ఆయన ఒక్కడే ఆయన జీవితకాలంలో అంత పనిచేసినట్టుగా ఆయన చేసిన పనులు, ఆయన నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలు అర్థమైతే ఉంటుంది. మన అవగాహన ఆయన చిన్నతనంలో పేద కుటుంబంలో పుట్టిన
హైదరాబాద్కు 1969 వచ్చినట జాగాలకి తాలూకా జిల్లా కృష్ణా జిల్లాలో పెద్దపాడు నుంచి మన హైదరాబాద్లో ఈ 40-50 ఏళ్లలో క్రియా పచ్చళ్ళు పెట్టిండు. అన్నదాత వ్యవసాయానికి సంబంధించిన డైరీ తీసిండు. దానికి సంబంధించిన వ్యవసాయ మెలకువల గురించి కూడా చాలా విషయాలు చెప్పగలిగాడు సమాజానికి. సినిమా రంగంలో కూడా ఎంతో సేవ చేశాడు. ఎలక్ట్రానిక్ టీవీ రంగంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయగలిగాడు. ఆయన రాజకీయ సత్తాగా నాయకుడు కాకుండా ఆయన ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందిండు. మార్గదర్శి చిట్పాటు కూడా బ్యాంకులతో సమానంగా నడిపిన ఒక మనిషి ఇన్ని పనులు చేసినప్పుడు కొన్ని విమర్శలు, కొన్ని పొగడతలు కూడా వస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని చర్చలకు దారితీసినా ఆయన ఎక్కడ ఎరగబోలేదు, ఎక్కడ ఓడిపోలేదు.